విజయవాడలో మా పాతరాజరాశిలో పేటలో పరిస్థితి ప్రస్తుతానికి మా ఇంటి ముందు అందరూ ఈ గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్గా మునిగిపోయినాయండి. గ్రౌండ్ ఫ్లోర్ అందరూ కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. బోట్లు తిరుగుతున్నాయి. మొత్తానికి కారు ఎక్కాడా ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జనాలు. పాపం ఆహాకారాలు వినిపిస్తున్నాయి. పాపం ఆహారం కోసం పాలు పిల్లలు చంటి పిల్లలు. ఇంకొక బోట్ వచ్చింది మళ్ళీ మా ఇంటి ముందు పరిస్థితి అన్నమాట ఇది. అది కారు మీద ఎక్కారు. ఆ కారు చుట్టపోయింది చూడు. కారు అంతా కారు మునిగిపోయింది. చుట్టబడిపోయింది. అందరు కూర్చున్నారు ఇప్పటివరకు దాని మీద. వాళ్ళు ఎవరిని ఎక్కించుకోకుండా వెళ్తున్నారు ఖాళీగా ఆ బోట్ వాళ్ళు. ఆగిపోయినట్టుంది అది మోటరు. అది ఇంకోటి వస్తుంది. ఇంకో బోటు తీసుకున్నాను. ఒకటి వెళ్ళిపోతుంది, ఒకటి వస్తుంది. తలుపు పట్టుకొని వెళ్తున్నాడు అంకులు. తలుపు పట్టుకున్నాడు. డోర్ పట్టుకొని వెళ్తున్నాడు. వాటర్ ప్యాకెట్లో వాళ్ళు అనుకుంటా. కిందకి అయింది పాల ప్యాకెట్. అదిగో కింద పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. పాల ప్యాకెట్ వినాయకుల వాళ్ళకి ఇస్తాం కదా వాటర్ బాటిల్. సొంత కొనుక్కి వెళ్తున్నాడేమో అతను. ప్రస్తుతానికి విజయవాడలో పాతరాజరాజేశ్వరి పేట పరిస్థితి. ఏ నాయకులు కూడా రాలేదండి ఏరియాకైతే. ప్లీజ్ హెల్ప్ మీ. మా పేటను రక్షించండి అందరూ. ఓ పక్క ఒరిగిపోద్దేమో. దిగేశారు అంటే ఒకే పక్క ఉన్నారు బరువంతా. అయ్యి కరెంట్ తీగలు ట్రాన్స్ఫర్ గుద్దేసింది. అయ్యో దేవుడా. అబ్బాయి లాగేసాడు. ఎంగట వెళ్ళాడు పాపం. ట్రాన్స్ఫర్కి వెళ్ళి గుద్దింది. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉందిగా దాన్ని గుద్దింది వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ గుద్దాడు వెళ్ళి. పైన ఉన్నారు వాళ్ళు. ఇలా వీడియో తీసి షేర్ చేస్తే ఒకసారి అదిగో ఇంకో అబ్బాయి పడ్డాడు. వాళ్ళకి ఆనందంగా ఉంది. వాటర్లో జలకాలు ఆడుతున్నారు పాపం. ఏం చేస్తారు మురికి నీళ్ళు. ఆమె పేషెంట్ నడవలేని పరిస్థితి.